పశ్చిమ బెంగాల్లో రీపోలింగుకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పల్టా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నారు. రీపోలింగుకు 2 రోజుల ముందు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి పల్టా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారని, అందుకే తాను ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. పల్టాలో పోలింగ్ సమయంలో అవకతవకలు జరగడంతో మే 21న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రీపోలింగుకు ముందు జహంగీర్ పోటీ నుంచి వైదొలగడంపై టీఎంసీ స్పందించింది. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో రీపోలింగుకు ముందు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పల్టా నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి తప్పుకున్నారు. రీపోలింగుకు 2 రోజుల ముందు తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు. బెంగాల్ సీఎం సువేందు అధికారి పల్టా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నారని, అందుకే తాను ఈ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. పల్టాలో పోలింగ్ సమయంలో అవకతవకలు జరగడంతో మే 21న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రీపోలింగుకు ముందు జహంగీర్ పోటీ నుంచి వైదొలగడంపై టీఎంసీ స్పందించింది. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయమని, పార్టీకి సంబంధం లేదని పేర్కొంది.